హలో అండి. టేస్టీ అయిన రాడిష్ బీన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రాడిష్ బీన్స్‌ని ముల్లంగి బుడ్డలని కూడా అంటారు. ఈ కర్రీ అన్నంలోనికే కాకుండా చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మనం పుల్కా పరోటాలోకి కూడా తినొచ్చనమాట. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ రాడిష్ బీన్స్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ఇవి వచ్చేసి రాడిష్ బీన్స్ అండి. మనకి అచ్చంగా చూడడానికి పుల్లల్లాగా ఉన్నాయి కదా! ఇవి చెట్టు మీద వచ్చే చిక్కుడండి. వీటిని మనము ముల్లంగి బుడ్డలని కూడా అంటారు. దుంపేమో లోపలికుండి పైకి చెట్టు పెరిగేసి ఈ విధంగా ఉంటాయండి. ఇవి మన గార్డెన్‌లో పండినవేనమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ రాడిష్ బీన్స్‌నైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మనం చిక్కుడుగాయలను ఎలా అయితే ఒలుచుకుంటామో అదే విధంగా ఇలా ఒలిచి తీసుకోండి. ఇప్పుడు ఇలా ఒలిచి తీసుకున్నటువంటి ఈ రాడిష్ బీన్స్‌ని వాటర్ ఉన్న బౌల్‌లోనికి వేసుకొని శుభ్రంగా కడిగి వేరొక బౌల్‌లోనికైతే తీసుకొని ఇలాగ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనము ఈ విధంగా తుంపుకొని వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాం కదా, ఈ రాడిష్ బీన్స్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులోనే ఉప్పు అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతని ఉంచి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి లో ఫ్లేమ్ మీద. 5 నిమిషాల తర్వాత ప్యాన్‌పై మూతను తీసేసి ఇందులోనికి ఒక టమాటా కాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ ప్యాన్‌పై మూతను ఉంచి మరొక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకోండి. అలా 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు కారాన్ని మీ స్పైస్ తగినట్టుగా కూడా వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గించుకోండి. ఉప్పు, ధనియాల పొడి, కారం అంతా కూడా మనకి ఈ బీన్స్‌కి బాగా పడుతుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ మూత తీసి గ్రేవీకి సరిపడినంతగా వాటర్‌ని పోసుకొని నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని పోసాను. ఇలాగ వాటర్‌ని కూడా పోసుకున్న తర్వాత మనకి గ్రేవీ చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్ మీద ఇలాగ మగ్గించుకోండి. ఓకే అండి. గ్రేవీ ఇలా చిక్కబడింది కదా! ఇప్పుడు ఇందులో ఫైనల్‌గా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకొని అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ అవుట్ చేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి రాడిష్ బీన్స్ కర్రీ రెడీ. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.